దేవుడు చేసినటువంటి కుటుంబ వ్యవస్థకు మనిషి చేసినటువంటి కార్పొరేట్ వ్యవస్థ సరిపోదు. దాన్ని అసలు మనం కంపేర్ చేయకూడదు. దేవుడు చేసిన కుటుంబ వ్యవస్థలో సమానత్వం ఉంది. స్త్రీ పురుషులు ఇరువురు సమానమే. పౌలు పురుషునికి లేకపోతే స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషునికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు దేవుడు శిరస్సు అని అంటున్నాడు. పూర్తిగా చదవాలి, అది మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపితే ఓకే నాకంటే గొప్ప పురుషుడేమో అని అనుకుంటారు స్త్రీలు. అది చూస్తే మనము వీఆర్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద ట్రినిటేరియన్ థియాలజీ ఇట్ సెల్ఫ్. మనం నమ్మే దేవుడు అయినటువంటి త్రియేక దేవుడినే మనం నమ్మకుండా పోతాం. ఎందుకు అని అంటే వెన్ గాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్, ఆర్ వి సేయింగ్ క్రైస్ట్ ఈజ్ లెసర్ గాడ్ టు ఫాదర్? నో, వీఆర్ నాట్ సేయింగ్ దట్. That is not what we are saying. We are saying they are equal, co-equal and co-eternal. But the roles they have distributed, వాళ్ళు ఏ పాత్రలను అయితే ఎంచుకున్నారో అవి వేరు. శిరస్సు అన్నది అధికారాన్ని సూచిస్తుంది, నిజమే. శిరస్సు అన్నది సంబంధాన్ని సూచిస్తుంది. శిరస్సు అన్నది కంట్రోల్, లేకపోతే అన్నిటినీ నియంత్రించగలగటం సూచిస్తుంది. అలాగే శిరస్సు అన్నది అదే సబ్జెక్టులోనే మీరు చదివితే పౌలు అంటాడు, అన్ని అవయవాలు శిరస్సుకు కట్టి ఉండునట్లు లేకపోతే జతపడి ఉండునట్లు అన్నమాట వాడతాడు. సో శిరస్సు అన్నది బేసిక్గా అందరినీ కలుపుకునేటటువంటి పాయింట్, కామన్ పాయింట్ అన్న అర్థం వచ్చే విధంగా అక్కడ రాశాడు. సో మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అని అంటే, హెడ్ ఆఫ్ ఎ ఉమెన్ అంటే దానికి అర్థం ఉమెన్ కంటే గొప్పవాడు మనిషి అని కాదు, పురుషుడు అని కాదు. పురుషుడు కుటుంబాన్ని ఒక చోటికి కట్టుకునేవాడు. కుటుంబాన్ని, రెండు కుటుంబాలను, తన తల్లిదండ్రుల కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని కూడా, అంటే భార్య యొక్క కుటుంబాన్ని కూడా కలుపుకోగలిగినటువంటి కేంద్ర బిందువు అయిన వాడు. అది ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, పోషించాల్సినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, నియంత్రించాల్సినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, ఈ పనులన్నింటిలో కూడా స్త్రీ నుండి సమభాగీదారి లేదా సాటి అయిన సహాయాన్ని తీసుకునే బాధ్యత కూడా ఇతనిదే. సో పురుషుడికి ఆ బాధ్యత ఇవ్వబడింది. అధికారంగా చూస్తే అది అధికారంగా కనిపిస్తుంది, బాధ్యతగా చూస్తే అది బాధ్యతగా కనిపిస్తుంది. స్త్రీకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మీరు ఇంతవరకు చదివినట్లు ఉత్తమమైనటువంటి స్త్రీ లేకపోతే గుణవతి అయిన స్త్రీ చేసే పనుల గురించి మీరు చదివారు. ఇల్లును కట్టుకోవడం దగ్గర నుంచి, వ్యాపారం చేయటం దగ్గర నుంచి, పనులు చేయటం దగ్గర నుంచి, భర్త గౌరవాన్ని సంపాదించి పెట్టడం దగ్గర నుంచి, ఆమెకి ఇవ్వబడిన రోల్స్ కాంపరబుల్, ఈక్వలీ కాంపరబుల్ టు వాట్ మ్యాన్ ఈజ్ డూయింగ్. సో బైబిల్ నెవర్ సేస్